తల్లిగా పుట్టడం ఓ వరం. తల్లిని మించిన ప్రేమ ఈ లోకంలో లేదు. కానీ అదే తల్లిని కన్న కూతురు హత్య చేస్తే, ప్రేమ పేరుతో ఆ పౌరుషపు ఆటకి తల్లిని బలి చేస్తే, ఇలాంటి ఘోర ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఇది మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో జరిగింది. అక్కడ నివసిస్తున్న అంజలి, ఆమె వయసు 39 సంవత్సరాలు, ఒక మధ్యతరగతి మహిళ. ఆమెకు ఒక కుమార్తె ఉంది, వయసు 16 సంవత్సరాలు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. ఇక ఈ కూతురు ఒక కుర్రవాడితో ప్రేమలో పడింది అనే విషయం తెలుసుకుంది తల్లి. అతని పేరు పంగిళ్ళ శివ. కూతురు ప్రేమలో పడింది. పంగిళ్ళ శివ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తుంది. అతని వయసు 19 సంవత్సరాలు. ఈ విషయం తల్లికి తెలిసింది. ఆమె అమ్మ కదా, భవిష్యత్ బాగుండాలన్న కోణంలో కూతుర్ని మందలించింది. నువ్వు చదువు మానుకోకు, ఇది సరైన టైం కాదు అని చెప్పి మందలించటం బహుశా ఆమె చేసిన పెద్ద తప్పు అయి ఉండొచ్చు. కానీ ఆ మందలింపు ప్రేమలో ఉన్న కూతురికి క్షమించలేని మాటగా అనిపించింది. ప్రియుడికి తల్లి అడ్డుపడుతోందని భావించింది. కోపం తలదన్నింది. ఒకరోజు అంజలి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో కూతురు తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ ఇద్దరు ఇంటికి పిలిచింది. ముగ్గురు కలిసి అమ్మను గొంతు పిసికి చంపారు. తర్వాత ఆమె తలపై రాడ్డుతో దారుణంగా కొట్టారు. అమ్మ ప్రాణాలు కోల్పోయింది. కానీ పాపం ఆమెకు అంత బతుకే బలైపోయింది. పక్కవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో సీసీ ఫుటేజ్, మొబైల్ కాల్ రికార్డింగ్స్, సందేశాల ఆధారంగా నిజం బయటపడింది. తల్లిని చంపింది కూతురేనని తెలిసి పోలీసులు కూడా ఒక్క క్షణం షాక్ అయిపోయారు. ఇది సాధారణంగా నేరం కాదు. ఇది భావోద్వేగాన్ని నియంత్రించలేని ఓ యువతిని చూపిస్తుంది. తల్లి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కూతురు ప్రేమలో మునిగిపోయింది. తల్లి శత్రువు అనిపించుకుంది. ఇది మన సమాజంలో యువత ఆలోచన విధానాన్ని ప్రశ్నించే ఒక సంఘటన. ఒక అమ్మ తన బిడ్డ కోసం బతుకుతుంది, కానీ కూతురు తన ప్రేమ కోసం తల్లినే చంపేస్తుంది. ఇది ఒంటరిగా జరిగిన సంఘటన కాదు. ఇది కుటుంబ విలువల క్షీణత సంకేతం. మీ పిల్లలతో మాట్లాడండి, వారి మానసిక స్థితి తెలుసుకోండి. ఆ ప్రేమలో ప్రేమ కోల్పోకూడదు, బంధాలను కోల్పోకూడదు. ఈ వీడియో మీ మనసును తాకిందా? దయచేసి మీ కథను మరొకరికి చెప్పండి. వారిని ఆలోచింపజేయండి.